ఇస్తారు. అట్లా కాకుండా అందరిది ఇవ్వకుండా ఉన్నటువంటి కొద్దిగలో ఇంకొకటి ఏంటి, బుర్ర లేకపోవడానికి సాక్ష్యం ఏంటంటే ఆల్రెడీ ఎంత వచ్చిందని ఇవ్వాల వాళ్ళు, రాబోతోంది అన్నటువంటి దాన్ని వచ్చేసింది అని చెప్పడం అంత వెర్రితనం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? నా అంచనా ఇది, నేను ఈ ఏడాది 10 కోట్ల రూపాయలు సంపాదిస్తాను అనుకుంటే దానికి ట్యాక్స్ కట్టేస్తామా? ఎలా కడతాం మరి? కాకపోతే అప్పు తెచ్చుకుంటాను చూపించి, అది దానికి అప్పు కూడా ఎవడో 10 కోట్లు నేను సంపాదిస్తానంటే ఎవడో నీ దగ్గర అంత స్థాయి ఉందా లేదని బ్యాంక్ కూడా అడుగుతాడు. మన సిబిల్ స్కోర్ స్టేటస్ చూస్తారు, లెక్క చూసి ఈవెన్ సిబిల్ స్కోర్ ఉన్నా కూడా ఎవడు నీ వ్యాపారం రెవెన్యూ ఇన్కమ్ సోర్స్ నీ రెవెన్యూ అంత వస్తుందా లేదా అన్నది లెక్క కట్టాకనే ఇస్తాడు అంతే. అవును, ఇవాళ మన దగ్గర సిబిల్ స్కోర్ బాగుంది కదా అని అపార్ట్మెంట్ ఒకటి కట్టుకుంటాను నేనంటే ఇచ్చేది, ఆ భూమి ఉందా లేదా, ఆ ఏరియాలో అంత ఆదాయం వస్తుందా లేదా, సంపాదన ఇవన్నీ లెక్క కట్టినే ఇస్తాడు వాడు. అట్లాగే ఇక్కడైనా అంతే. 13.5% GSTP గ్రోత్ ఉన్నటువంటి వీడొచ్చినేమో, ఇది డెవలప్మెంట్ గ్రోత్ ఉన్నటువంటి తమిళనాడు నాకు 9.5 అంటే, మనమేమో 2.5 ఉన్నటువంటి వాళ్ళు 8.5. అంటే మనకి కార్పొరేట్ విద్యా సంస్థల కాన్సెప్ట్ అనమాట. కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తాయి, ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే ప్రైవేట్ పాఠశాలల్లో ఎవరికైతే హైయెస్ట్ మార్కులు వస్తాయి ఆయన తెచ్చి వాళ్ళకి చదివిస్తుంది, వాళ్ళకి చెప్పించి వాళ్ళల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళని చూపెట్టి ఇదిగో అని, లేదా